ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాము. మహోన్నతుడా, మహాఘనుడా, యోగ్యత అర్హత లేని వాళ్ళము అల్పులము ప్రభువా, నీ సన్నిధిలో చేరి ఉన్నాం. నువ్వు పలికితే మాకు మేలవుతుంది. ప్రతి ఒక్కరము మేము నీ సన్నిధి అనుభవించి నీ రూపులకి మార్చేటట్టుగా బహుసూటిగా స్పష్టంగా మా అందరితో నాతో నువ్వు మాట్లాడమని, మా అందరిపైన ప్రభువా నీ పరిశుద్ధాత్మ అభిషేకము, నీ కృప, నీ సన్నిధి వెలుగు కుమ్మరించి నువ్వే మాట్లాడి ప్రతి హృదయాలను తెరిచి తాకి ఏ విషయంలో నీకు దూరం ఉన్నామో ఆ విషయంలో నీకు దగ్గరై నిన్ను హత్తుకొని జీవించడానికి, నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం అనుభవించడానికి కృప చూపమని, నీ వాక్యానికి ఉన్న ప్రతి వ్యతిరేకత సాతాను ప్రభావములు కొట్టివేసి నీ పరిశుద్ధ ఆత్మ శక్తితో నింపి నీ ఆత్మ స్వాధీనంలో తీసుకొని నువ్వు మాట్లాడి నడిపించమని నీ సహాయము కోరుకుంటూ నువ్వే దిక్కని ఏడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ. వాక్యంలోనికి వెళ్దాము. మొదటగా నేను ఇక్కడ చేశాడు, అస్సురు దేశపు రాజు వస్తున్నప్పుడు హిజ్కియా ఈ మాటలు విను ప్రభు అని ప్రార్థన చేశాడు, దేవుని ఆశ్రయించాడు. గిద్యోను కూడా దేవుని నమ్మినప్పుడు దేవుడు ఈ ముగ్గురు జీవితంలో దేవుడు ఎంటర్ అయి దేవుడు దిగి సాతాను యొక్క పన్నగాలు, శత్రువుల పన్నగాలు అని అణిచివేసి దేవుడు వారి పక్షాన ఉండి యుద్ధము దేవుడు చేసి జయమిచ్చాడు. మన ఈ సంఘం మెడల కూడా శత్రుల పన్నగాలు, సాతాను యొక్క కుయుక్తులు, మనుషుల కుళ్ళు కుతంత్రాలు, ప్రతి వ్యతిరేకత అన్న వాళ్ళ ప్రార్థన, ఇస్సాకన్న కుటుంబీకులు, సంఘం అందరి ప్రార్థన, మన కాపురి ప్రార్థన దేవుడు విని ఆ ప్రార్థనను బట్టి దేవుడు ఏం చేశాడంటే దేవుడే ఎంటర్ అయి నేనే మీ పక్షాన ఉంటానని దేవుడే దిగి వచ్చి ప్రతి ఎగిసే కెరటాల లాంటి సుడిగాలుల లాంటి భయంకరమైన ఆ కారు మేఘాలన్నీ కొట్టివేసి తన ఆత్మతో నింపి ఒక నూతన బలమైన ఉజ్జీవము, ఆశను కలిగించి ఈ గొప్ప మందిరం కట్టడానికి దేవుడు కృప చూపాడు. హల్లెలూయా. ఈ మందిరంలో పనిచేసిన వారు, సహాయపడిన వారు అన్ని విధాలుగా దేవుడు వారిని మెండైన దీవెనలతో, ఆయుష్ ఆరోగ్యాలతో దేవుడు దీవించి గొప్ప చేస్తాడు. మనం పడే ప్రయాస వ్యర్థము కాదు, మన కన్నీరు వ్యర్థము కాదు కదా. కాబట్టి పరిశుద్ధ ఆత్మ ద్వారా జరిగే కార్యాలు, దేవునితో మనము నడిచే విధానము, మనం చేసే పనులను బట్టి దేవునికి దూరం అవుతామా, దగ్గర ఉన్నామా, ఎలా ఉంటామో కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాము. హల్లెలూయా. మనము చూస్తాము నిర్గమకాండము 40 అధ్యాయం 33 నుంచి 35 వచనం వరకు. మరియు అతడు మందిరమునకు బలిపీఠమును చుట్టూ ఆవరణను ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసాను. అలాగున మోసే పని సంపూర్తి చేశాను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారము కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపాను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరం యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోసే ప్రత్యక్షపు గుడారానికి వెళ్ళలేకుండేను. హల్లెలూయా. ఇక్కడ ఏం చూస్తున్నామంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే మోసేతో, మోసే ఆ అధ్యాయాలలో చూస్తాము దేవుడు చెప్పిందే చేశాడు. మోసే దేవుడు చెప్పినట్టు ఆ ఆవరణము, ఆ మందిరం అంతా శుభ్రపరిచాడంట. ఆ పని అంతా పూర్తి చేశాడు. ఎప్పుడైతే శుభ్రపరిచాడో, పని పూర్తి అయిందో, దేవుని మేఘము, దేవుని యొక్క తేజస్సు, ఆ మహిమ మందిరం లోపట బయట అంతా కమ్ముకుంది. మోసే లోపట వెళ్దాము, మందిరం లోపలికి వెళ్దామని అనుకున్నా కూడా వశం అవ్వట్లేదు. ఎందుకు? దేవుని శక్తితో, దేవుని యొక్క తేజ మహిమతో నింపబడి ఉంది. అది పాత నిబంధనలో. అయితే మోసే బయటనే ఉన్నాడు. దేవుడు మన కొరకు రక్తము కార్చి దూరస్తులైన మనకు తన రక్తము ద్వారా ఆయనకు సమీపముగా తనతో తండ్రైన దేవునితో మనం ఉండే
కృపనిచ్చాడు తన రక్తము ద్వారా. అయితే మనము చూస్తాము 1 కొరింథీ 3:16-17లో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారని మీరు ఎరగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వాని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధం అనేది మీరు ఆలయమై ఉన్నారు. హల్లెలూయా. పాత నిబంధనలో శుభ్రపరిచినప్పుడు దేవుని సన్నిధి మహిమ అంతా కమ్ముకుంది, మోసే లోపలికి వెళ్ళిపోలేకపోయాడు. కొత్త నిబంధనలో వచ్చేసి ఆయన రక్తము ద్వారా మనం కడగబడిన మనమే దేవుని యొక్క మందిరమై ఉన్నాము. మోసే ఎలా మందిరాన్ని శుభ్రపరిచినప్పుడు దేవుని ఆత్మ వచ్చి ఆ సన్నిధితో తేజస్సుతో కప్పబడి ఉందో, మన హృదయాన్ని కూడా మనం పవిత్రపరుచుకున్న ఎడల దేవుడు మనకు ఏం చేస్తాడు? మనలో వచ్చి తన ఆత్మతో, తన పరిశుద్ధాత్మ శక్తితో, తన తేజమాడిన దేవుడు మనలోని నివాసం ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ దేవుడే మనలోని నివాసం ఉన్నప్పుడు బయట విషయాలు మనలోకి రావడానికి వీలవుతుందా? కాదు. మోసే ఆ మందిరం లోపట పైన దేవుని ఆత్మ తేజస్సు నింపబడి ఉన్నప్పుడు మోసే మందిరం లోపట వెళ్ళలేకపోయాడు. అలాగనే దేవుడు మన జీవితాన్ని, మన హృదయంలో తన ఆత్మతో, తన యొక్క సన్నిధి తేజస్సుతో నింపబడి మనం ఉంటే బయట విషయాలు మనలోకి రావడానికి వీలు ఉండదు. కాబట్టి నీ హృదయము నా ఆలయము, నీ హృదయంలో నేను నివాసం ఉండాలని, నా శక్తిని కనపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మొదటగా మన హృదయాన్ని మనము పవిత్రపరచుకోవాలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏం చేయాలంట? పవిత్రపరచుకోవాలంట. 1 తిమోతి 6:16లో, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమృతము గలవాడై ఉన్నాడు. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే, ఎవరు సమీపించలేని, ఎవరు చూడలేని, ఎవరు ఆ దేవుని దగ్గరికి వెళ్ళలేని అంత మహిమ కలిగిన దేవుడు మనలో ఉండాలని, ఆ తేజోమయుడైన సమీపించరాని తేజస్సు కలిగిన ఆ మహాదైశ్వర్యము కలిగిన రారాజు అయిన దేవుడు మన అంతరంగ హృదయంలో మనలోనే నివాసం ఉండాలని కోరుతున్నాడు. మరి దేవుడు మనలో నివాసం ఉండాలంటే మనం ఏం చేయాలి? యెషయా 26:3 రాయబడి ఉంది, ఎవని మనస్సు ఆయన మీద, ఎవరి మీద? దేవుని మీద ఆనుకునునో దేవుడు ఏం చేస్తాడు? తన మనస్సు వాని మీద నిలిపి పూర్ణ శాంతిగా మార్చేస్తాడు. మన మనస్సు దేవుని మీద పెట్టాలంట, దేవుడు తన మనస్సు మన మీద పెడతాడు, మనకు పూర్ణ శాంతిగా మార్చేస్తాడు. ఈ దినాన సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, బాధతో వేమన వాటి మీద మనం మనసు పెడుతున్నాం అనేది మనము ఆలోచన చేయాలి. మనము చూస్తాము యేహూ గురించి 2 రాజులు 10:30-31 దేవుడు చెప్తాడు, నీవు నా హృదయ ఆలోచన అంతటి చొప్పున అహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైనది జరిగించి బాగుగా నెరవేర్చిదివి గనుక నీ కుమారులు 4వ తరం వరకు ఇజ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనులు ఉంటారు. ఆ తర్వాత దేవుడు అంటాడు 2 రాజులు 10:31, అయితే ఇజ్రాయేలు వారు పాపము చేడు కారకుడైన యారొబాము చేసిన పాపములను యేహూ ఏమాత్రమును విసర్జించిన వాడై ఇజ్రాయేలు దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రము పూర్ణ హృదయంతో అనుసరించుటకు శ్రద్ధ భక్తి లేనివాడాయను. ఈ చోట మనం ఆలోచన చేసినాడలా యేహూ అనే ఆ రాజు, ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే దేవుడి హృదయానికి నచ్చినట్టు పని చేస్తున్నాడు. దేవుని మనస్సుకు నచ్చినట్టు, దేవుని హృదయానికి నచ్చినట్టు పని చేస్తున్నాడు. పాస్టర్లకు నచ్చినట్టు, కంటికి కనబడే వాళ్ళకు నచ్చినట్టు మనం పనులు చేస్తాం. ఏం చేస్తాం? పని చేస్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా హృదయానికి నచ్చినట్టు నువ్వు పని చేశావు, కానీ యారొబాము చేసిన పాపము నువ్వు విడిచిపెట్టలేదు. యేహూ, భక్తి శ్రద్ధ కలిగి లేవు, నువ్వు నటనగా ఉన్నావు. పైన మాత్రం నా హృదయానికి నచ్చినట్టు పనులు మాత్రం బహుశ్రేష్టంగా బాగు మాత్రము నాతో లేవు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మనం దేవునికి ఇస్తాము, దేవుని సన్నిధిలోకి వస్తాము, ఆసక్తి కలిగి ఉంటాము, పరిచర్య చేస్తాము, అన్నీ చేస్తాము, కానీ దేవునితోనే మనం లేకపోతే ఏం ప్రయోజనము? కాబట్టి అబ్రహాము జీవితాన్ని మనం చూస్తాము, ఆయన క్రియల ద్వారా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు, విశ్వాసము ద్వారా కూడా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఆయన కుమారుని ఇవ్వడానికి వెనకాడలేదు.
దేవుడు వెళ్ళమన్న చోట తను తల వంచి ఆ పిలుపుకు లోబడి తను వెళ్ళిపోయాడు. కాబట్టి మంచి పనులు చేసి మాత్రమే దేవుని నువ్వు సంతోష పెట్టలేవు. నువ్వు దేవునితో ఉండాలి, నీ హృదయం దేవుని మీద ఉండాలి, నీ అంతరంగ హృదయంలో దేవుడు ఉండాలి. ఈ దినాలలో మనసు ముంగల చాలా నటిస్తారు భక్తి పరులుగా, కానీ లోపట శక్తి లేని వారిగా ఉంటారు. కానీ దేవుడు అదే అంటున్నాడు, నా హృదయానికి నచ్చినట్టు చేస్తున్నావు, కానీ ఏం లాభం, నువ్వే నాతో లేవు, నేను చెప్పినట్టు బ్రతకడం లేదు. ఏదో మన జీవితంలో కూడా అన్ని మంచిగా చేస్తాం, కానీ ఏదో ఒక కోణంలో ఏదో ఒక మూలన పాపానికి చోటిచ్చి దేవునితో సంబంధం లేకుండా సంపూర్ణమైన ఆ ఆనందం, దేవుడిచ్చే సంతోషం అనుభవించుకుంటున్నాం మనం ఉంటున్నాము. మళ్ళీ అన్నీ చేస్తాము. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే యెషయా గ్రంథము 1:12 నా సన్నిధిలో నువ్వు కనబడడానికి వస్తున్నావు, నిన్ను రామని ఎవరు పిలిచారు? ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చిందంటే దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. నా సేవకుడు ఎన్నో మార్లు మిమ్మల్ని హెచ్చరించినా, మీతో మాట్లాడినా, నేను మీతో మాట్లాడినా కూడా మీరు చలనం లేని వారిలాగా వింటున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ మీ జీవితాన్ని నిజంగా మార్చుకోలేదు, మీ హృదయాన్ని నాకు ఇవ్వలేదు, నేను కోరుకున్న పరిపూర్ణతలోకి మీరు రాలేదు. కాబట్టి నా సన్నిధిలో నువ్వు కనబడడానికి వస్తున్నావు, కానీ నిజంగా నన్ను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో దేవుడే నాకు కావాలి, నా మనసు అంతా దేవునికి ఇవ్వాలి, దేవుని మనసు నా మీద ఉండాలి, నేను దేవుడు అనుకొని ఆయనతో కలిసి జీవించాలనే ఆ శుద్ధ హృదయము కలిగి, ఆ మంచి మనసు కలిగి దేవుని దగ్గర నేర్చుకొని లోబడి దేవుని ప్రేమించి ఆ దేవునితో ఉండడానికి మనం రావడం లేదు. అందుకనే దేవుడు అంటాడు, మనసు వారులారా అంటాడు, 2 మనసులు కలిగి ఉన్నారు. మనము వస్తాము, బాగానే ఉంది, కానీ అన్నీ చేస్తాము, కానీ మన మనసులో మనము దేవునికి చోటు ఇవ్వట్లేదు, మన అంతరంగ హృదయంలో దేవుని చోటు ఇవ్వట్లేదు. కాసేపేమో లోకపు ఆశలు, కాసేపేమో దేవుని వైపు, కాసేపేమో చర్చికి వెళ్ళి మొక్కాలి, కాసేపేమో అంత లోకపు తీరులు. బయటికి వెళ్ళినప్పుడు లోకపు తీరులు, చర్చికి వచ్చినప్పుడు దేవుడు తీర్పు. అంటే మనసులారా మీరు అలా ఉండవద్దు, మీ హృదయాన్ని శుద్ధపరచుకోండి, శుద్ధీకరించుకోమని అంటాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆ దేవుడు అదే చెప్తాడు, మీ హృదయాలను శుద్ధీకరించుకోండి అంటాడు. అలాగనే దేవుడు చెప్తాడు, చాలామందికి మనకు తెలుసు, ఎక్కడైతే కృప ఉందో, ఎక్కడైతే విస్తారమైన పాపం ఉందో అక్కడ కృప కూడా విస్తారంగా ఉంటుంది. ఎందుకు తెలుసా? పాపములో ఉన్న వ్యక్తి, భయంకరంగా ఆ శాపంలో ఉన్న వ్యక్తి తన జీవితం మార్చబడడానికి ఆ దేవుడు వారి ఎడల కృప చూపుతున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. అయితే ఆయన కృప చేత రక్షించబడిన తర్వాత, దేవుని గురించి మనకు తెలిసిన తర్వాత మనం బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే ఇంకా దానికి బలి ఉండదు, దానికి ఇక కృప ఉండదు, తీర్పు కొరకే ఎదురు చూడాలి. హెబ్రీ 10:26 మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసినాడలా పాపములకు బలి ఇంకను ఉండదు. ఇంకో చోట స్పష్టంగా రాడాలంట. అంతే, కృపాదేవుడు ఎందుకు ఉంచాడంటే ఆయన గురించి మనకు తెలియనప్పుడు భయంకరమైన పాపపు ఈ లోకపు ఆశలతో మునిగిపోయి తెలియాడుతూ ఆ కారు చీకట్లో మేఘంలో ఉన్నప్పుడు దేవుడు కృప చూపి నిన్ను రక్షిస్తాడు. కృప అంటే దేవుడే, నా కృప నీకు చాలునంటాడు పౌలుతో. ఆ దేవుడే నీకు అవకాశం ఇస్తాడు. రక్షించబడిన తర్వాత, వాక్యము తెలిసిన తర్వాత నువ్వు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తావు చూడు, అప్పుడు తీర్పు కొరకే ఎదురు చూడాలి. అప్పుడు కృప ఉంది కదా, దేవుడు నన్ను రక్షించేస్తాడు కదా అనడానికి, దేవుని గురించి తెలియని వారికి కృప, తెలిసిన వారికి దేవుడు అవసరము, కానీ బుద్ధిపూర్వకంగా తెలిసి కూడా పాపము చేస్తే దేవుడు లెక్కలోకి తీసుకొస్తాడు. ఇంకా తీర్పు కొరకే ఎదురు చూడాలి. ఆ విషయంలో చేయడానికి లేదని, మన ఆలోచన విధానంలో చేయడానికి లేదని, మన ఆలోచన విధానంలో బందీ అయిపోతాం. ఏం చేయాలో అర్థం కాదు. కానీ పౌలు శీలలు ఏం చేశారు? వారి నాలుకను బంధించలేదు, వారి ఆలోచనను బంధించలేదు, వారి యొక్క ఆత్మను ఎవరు బంధించరు కదా. కాబట్టి ఎవరు బంధించరు కదా. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే పౌలు శీలలో దేవుని స్తుతించినప్పుడు, దేవుని ఘనపరిచినప్పుడు, పాటలతో దేవుని మహిమపరిచినప్పుడు దేవుని శక్తి దిగి వచ్చి ఏమైంది?
ఏమైంది? చెరసాల పునాదులు అదిరిపోయింది. అంతేకాదు, వీళ్ళ కాళ్లకు వీళ్ళకు కట్టేసిన ఆ సంఖ్యలన్నీ తెగిపోయినాయి. మన జీవితానికి, మన కుటుంబానికి ఉన్న ప్రతి అడ్డుబండలు, శాపపు కట్లు, బంధకు కట్లు అవన్నీ తెగిపోయి వెళ్ళిపోవాలంటే మొదటగా నీ ఆలోచనలో దేవునికి చోటు ఇవ్వాలి, నీ మనస్సు దేవుని మీద ఉండాలి, నీ ఆత్మ దేవుని ఆత్మ కలిసిపోవాలి. నువ్వు పాటలతో పూర్ణ హృదయంతో దేవుని ఆరాధన చేసి స్తుతించినప్పుడు, దేవుని శక్తి నీ మీద రిలీజ్ అయినప్పుడు నువ్వు ఏమవుతావు అంటే దేవుని సన్నిధిని పొందుకుంటావు. నీకున్న కట్లు, నీకున్న బంధకాలు అన్నీ తెగిపోతాయి. వారు మనస్సులో దేవుని చోటిచ్చారు. పౌలు శీలలో ఆ పూర్ణ హృదయంతో ఆరాధన చేసినప్పుడు దేవుడు వచ్చి ఏం చేశాడు? వాళ్ళకు మనసులు కట్టేసిన కట్లు కూడా తెగిపోయినాయి. చెరసాల బద్దలు అని తలుపులన్నీ తెరవబడ్డాయి కదా. ఆ అద్భుతము చూసి ఆ చెరసాల యొక్క అధికారి కూడా రక్షించబడ్డాడు, తన కుటుంబం కదా. కాబట్టి దేవుడు మనలో ఉండి తన శక్తివంతమని ఎప్పుడు చూడని గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నీ మనసు విధానంలో నీ యొక్క ఆలోచన మార్చుకోవాలి. లోక ఆశల వైపు అవి ఆలోచన చేయకుండా దేవుని కోణంలో ఆలోచన చేస్తే, దేవుని వైపు మనం చూస్తే ఎనలేని గొప్ప కార్యాలు మనం చూస్తాం. సాంసోను జీవితాన్ని మనం చూస్తాము. న్యాయాధిపతులు 16వ అధ్యాయంలో మనం చూస్తాము, 15వ అధ్యాయంలో కూడా చూస్తాము. 15-14లో అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జునుప నారవలేనాయను. సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయాను. తనకు సాంసోను బలమైన వ్యక్తి, దేవుని అభిషేకం పొందిన వ్యక్తి, దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు, దేవుని ఆత్మ తన మీదకి వచ్చినప్పుడు ఒక సింహాన్ని ఏం చేశాడు? ఒక మేక పిల్లను చంపినట్టు చించేశాడు, చిల్చిపడేశాడు సింహాన్ని. దేవుని ఆత్మతో నింపబడి ఉన్నప్పుడు శత్రులు వచ్చి కొత్త తాళ్లతో ఆయనను కట్టి బంధించేశారు, కట్టేసినారు. అప్పుడు దేవుని ఆత్మ తన మీద వచ్చినప్పుడు తన కట్లోని తెగింపబడ్డాయి. మనుషులు ఎవరైనా లేదు, దేవుని ఆత్మ తన మీదకి వచ్చినప్పుడు ఆ కట్లోని తెగిపోయినాయి. తను విరజిమ్ముకున్నాడు, 1000 మందిని చంపినాడు, దేవుని శక్తిని కనపరిచాడు. దేవునితో ఉన్నప్పుడు, దేవుని ఆత్మతో నడిపింపబడుతున్నప్పుడు సాంసోను అపజయం చూడలేదు, జయ జీవితము చూసుకుంటూ బహుక్షేమంగా సంతోషంగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే పాపము చేశాడో దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. న్యాయాధిపతులు 16:20లో చూస్తాము, అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. తను ఎప్పుడైతే మనం పాపము చేస్తామో దేవుడు మనతో ఉండడు. మనము పాపం చేసినప్పుడు దేవుడు ఉండడు. పాపము చేయకుండా పవిత్రంగా ఉన్నప్పుడే దేవుడు తన ఆత్మతో నింపి బలమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని ఆత్మతో నింపబడి ఆ బలమైన కార్యాలు దేవుడు మనలో ఉండి చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనకున్న ప్రతి బంధకాల నుంచి, నీ ఆలోచన విధానంలో, మానసికంగా, ఫిజికల్గా, అన్ని విధాలుగా, శరీర రీతిగా ప్రతి బలహీనతల నుంచి, చిక్కుల నుండి విడిపించి నడిపిస్తాడు. నీ మనస్సు దేవునికి ఇచ్చినప్పుడు, నీ హృదయం దేవునికి ఇచ్చినప్పుడు, నువ్వు దేవుని సమర్పించుకున్నప్పుడు. చూస్తాము ఎలీషా ప్రవక్త గురించి చూస్తాము మనము. ఎలీషా ప్రవక్త ఏలియా యొక్క చేతుల మీద నీళ్లు పోసేవాడు. మంచి నమ్మకమైన పరిచారకుడు, దేవుని సమర్పించుకున్నాడు. అయితే ఏలియా ఇళ్ళకు ముందు ఎరుకోకు వెళ్తా ఉన్నప్పుడు ఏలియా నువ్వు ఇక్కడనే ఉండమని ఎలీషాను చెప్పినప్పుడు, లేదు, జీవం కలిగిన జీవం తోడు, నేను నీతోనే వస్తా అంటాడు. యోర్దానికి వెళ్ళినప్పుడు నీతోనే వస్తా అంటాడు. ఎక్కడికి వెళ్ళినా నీతోనే ఉంటా, నీతోనే వస్తా, నీతోనే ఉంటా అంటాడు. కానీ ఇప్పుడు ఏలియా నువ్వు ఉండు ఇక్కడ అని చెప్పినా కూడా ఉండడు. లేదు, నాకు నువ్వు కావాలి, దేవుడు కావాలి, నాకు దేవుడు కావాలి, నువ్వు కావాలి. పక్క ఉన్న వాళ్ళు కూడా దేవుడు తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఏలియాను అనుకున్న, నాకు తెలుసు మీకు ఎందుకు మాట్లాడుతూ ఆగడం అంటాడు. అంటే ఒక సేవకుణ్ణి ఏలియా కంటే ఎలీషా గొప్ప కార్యాలు చేశాడు. ఏలియా చేయనిది ఎలీషా చేశాడు కదా. మరి మన జీవితంలో కూడా అంతే. మన సంఘంలో, మన సేవలో మనము కూడా ఆ సంఘానికి, ఆ దేవునికి, ఆ సేవకులకు విడిచిపెట్టకుండా అంటుకట్టబడి లోబడి ఉంటే, మన ముందు ఉన్న సేవలకు ఉంటే గొప్ప కార్యాలు దేవుడు మన ద్వారా చేస్తాడు. హల్లెలూయా. ఎవరి ద్వారా? ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారి ద్వారా. యాకోబు సేవకుడు
తన మామ దగ్గర నుంచి తన మామకు చెప్పకుండా వెళ్తా ఉన్నప్పుడు దేవుడు దర్శించాడు. లాబాను దర్శించి ఏమంటాడు తెలుసా? ఆయన నా సేవకుడు యాకోబు, ఆయనకు నువ్వు మంచి చెప్పవద్దు, చెడు చెప్పవద్దు, జాగ్రత్త అంటాడు. జాగ్రత్త సుమి అని రాయబడి ఉంది ఆ మాట. మంచి చెప్పవద్దు, చెడు చెప్పవద్దు, జాగ్రత్త లాబాను అంటాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఒక సేవకుడిని మంచి చెప్పవద్దు, చెడు చెప్పవద్దు, దేవుడు చెప్పింది తను చెప్పింది లోబడి సాగితేనే ఆ దైవిక పరిశుద్ధ ఆత్మశక్తి పొందుకొని మనం విరజిమ్ముకొని ఫలిస్తాం. కడ వరకు దేవుని కొరకు నమ్మకంగా మనం ఉండగలుగుతాం. కాబట్టి మనం సలహాలు ఇవ్వడానికి పోవడం కాదు, దేవుని దగ్గర నుంచి మనకు చెందిన వారిని దేవుని ఆత్మచేత నడిపించబడాలని ప్రార్థన చేయాలి. మనకేమైనా మనకు నచ్చనప్పుడు ఏం చేయాలి? అది ప్రార్థనలు పెట్టి ప్రభువా ఇది నీ కార్యం, నువ్వు జరిగించు అని ప్రార్థన చేయాలి. కానీ లాబానుతో ఏమంటున్నాడు దేవుడు? నా సేవకునితో నువ్వు మంచి చెప్పకు, చెడు చెప్పకు, జాగ్రత్త సుమి అన్నాడు. కాబట్టి మనము కూడా దైవజనులతో మాట్లాడేటప్పుడు కానీ దేవునితో ఉండే విషయంలో కూడా చాలా జాగ్రత్త పడాలి. ఏం చేయాలి? చాలా జాగ్రత్త పడాలి. ఎలీషాను చూడు, రెండంతల ఆత్మ కలిగి వాడబడుతున్నాడు. చిన్నపిల్లలు బోడివాడ అనగానే ఎలీషాకు కోపం వచ్చేసి చిన్నపిల్లలను క్షమించకుండా శపించగానే ఎలుగుబండ్లు వచ్చి 40 మందిని చేసింది. సేవకుడు ఏం పలుకుతే అది జరుగుతుంది. అది మంచి పలుకుతే మంచి జరుగుతుంది. లేదు అనుకోకుండా బాధ కలిగించారు ఎవరిని? ఎలీషాను బాధ కలిగించేటప్పుడు తను ఏం చేశాడు? చెడు పలికేశాడు, శపించేశాడు. ఖతం అయిపోయింది, చచ్చిపోయారు. కాబట్టి మన జీవితంలో చాలా జాగ్రత్త పడాలి. ప్రతి విషయంలో, దేవుని విషయంలో చాలా చాలా జాగ్రత్త పడాలి మనము. అందుకని ఆ పరిచర్య చేసేవాళ్ళు ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు. స్టెఫెను గురించి మనము చూస్తాము. సంఘంలో పరిచర్య చేసేవాళ్ళు 6వ అధ్యాయంలో రాయబడి ఉంది, అపొస్తలుల కార్యంలో మీరు చదువుకోండి. భోజనం వడ్డించడానికే ఏం క్వాలిటీ కావాలో తెలుసు, అక్కడ రాయబడి ఉంది. పరిశుద్ధ ఆత్మతో పొందిన వాడే ఉండాలి, మంచి మనస్సాక్షి అంటే మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఇంట్లోనూ, సంఘంలోనూ, బయటలోనూ మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. దేవుని ఆత్మతో నింపబడి ఉండాలి, దేవుని జ్ఞానము కలిగి ఉండాలి. ఎందుకు ఆ క్వాలిటీస్ చెప్పాడు? సంఘములో భేద అభిప్రాయాలు కలిగించకుండా, లేనిపోని మాటలు చెప్పకుండా, సంఘంలో ప్రతి ఒక్కరిని ఐక్యతపరచడానికి జ్ఞానము కలిగి ఉండాలి. పరిశుద్ధ ఆత్మతో నడిపింపబడే వాళ్ళే దేవుని కుమారులు, సమాధానపరిచే వాళ్ళే దేవుని కుమారులు. కాబట్టి సమాధానపరిచే వాళ్ళు ఉండాలి. సమానంగా భోజనం, జీవితాలను, కుటుంబాలను, సంఘాన్ని కట్టేవాళ్ళు ఉండాలి. ఇలాంటి వాళ్ళు పరిచర్య చేయడానికి అర్హులు. అనవసరమైనవి మాట్లాడడానికి, అనవసరమైనవి చేయడానికి, గలిబిలి చేయడానికి అర్హులు కారు. కాబట్టి ఆ విషయంలో మనము జాగ్రత్త పడాలి. కనుక జకర్యా 4:6లో చూస్తాము, యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యముల అధిపతికి యెహోవా. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? శక్తిని పొందుకుంటాము. అపొస్తలుల కార్యంలో 1:8లో రాయబడి ఉంది కదా, 1:8-9లో చదవండి. దేవుని ఆత్మ వచ్చినప్పుడు శక్తిని పొందుకుంటాం, కానీ శక్తిని వచ్చినప్పుడు ఆత్మను పొందుకోం. కాబట్టి దేవుని ఆత్మను నువ్వు పొందుకుంటే ఆటోమేటిక్గా శక్తి వస్తుంది. సంసోను మీద దేవుని ఆత్మ వచ్చినప్పుడు, ఆ శక్తి వచ్చినప్పుడు ఆ కట్లన్నీ తెగింపబడిపోయాయి. పౌలు శీలలు ప్రార్థన చేసి దేవుని శక్తి అన్ని, ఆ బంధకాలు, చెరసలు అవన్నీ కొట్టివేయబడ్డాయి. వాళ్ళ సంఖ్యలు ఊడిపోయినాయి, వాళ్ళకు విమోచన దొరికింది, స్వాతంత్రులుగా మార్చబడ్డారు. దేవుని ఆత్మ చేత నడిపింపబడితే, దేవుని చేత ఆత్మ చేత నడిపింపబడే వారే దేవుని కుమారులు కదా. కాబట్టి దేవుని ఆత్మ చేత మనము నడిపించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు, తన ఆత్మ చేత నడిపించబడాలని. అలాగే మనం చూస్తాము ఫిలిప్పీ గురించి. అపొస్తలుల కార్యంలో 29వ వచనం నుండి, నపుంసకుడు బైబిల్ చదువుతాడు. చదివినప్పుడు ఆ రథాల గుర్రాలపైన వెళ్తూ చదువుతూ ఉన్నప్పుడు తనకు అర్థం కాదు. దేవుడు వెంటనే ఫిలిప్పీని తన ఆత్మతో నింపి వెళ్ళమన్నప్పుడు ఎంత పరుగులు తీస్తాడో తెలుసా? ఆ రథాల గుర్రాల కంటే ఎక్కువగా పరుగులు తీసి, ఆ రథాల గుర్రాల కంటే ఎక్కువ వేగంగా పరుగులు తీసి దేవుని గురించి చెప్తాడు. వెంటనే బాప్తిసము పొందుకుంటాడు. చూడు, దేవుని ఆత్మ నీ పైన ఉంటే
బాప్తిసాలు జరుగుతాయి, అద్భుతమైన కార్యాలు జరుగుతాయి, దేవుని శక్తిని కనపరుస్తావు, అనేక కుటుంబాలను జీవితాలను కట్టుతావు. అదే దయ్యపు ఆత్మ ఉంటేనే దేవునితో లేడు. దేవుడు చెప్పినట్టే జీవిస్తున్నా అన్నాడు కానీ దేవుడు చెప్పినట్టు జీవించట్లేదు. కంటికి కనబడే వాటి, క్రొవ్విన వాటి, లోక సంబంధమైన వాటిని పైన ఆశ పెట్టినాడో దేవుని విసర్జించాడు, దేవుడు తనను విసర్జించేశాడు. చూడు, దేవుని ఆత్మ తన మీద వచ్చినప్పుడు బలమైన కార్యాలు, జయాలు చూసిన సౌలు రాజు పైన దేవుని ఎప్పుడైతే విడిచిపెట్టాడో దురాత్మ ఆయన మీద వచ్చింది. ఆ దురాత్మ చేత తను పీడింపబడుతూ ఉన్నప్పుడు ఎవరు విడిపిస్తారు? దేవుని చేత నడిపింపబడిన, ఆత్మ చేత నడిపింపబడిన మీద దేవునికి దూరం అయినప్పుడు దురాత్మ వచ్చింది. దేవునితో ఉన్నప్పుడు దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. ఆ దురాత్మ దావీదునే చంపాలని చూసింది, అనేక రాజ్యాన్ని కూలగొట్టాలని చూసింది కదా. అప్పుడు దేవుడు దావీదును అభిషేకించి తన ఆత్మతో నింపి సౌలు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు దావీదు వీణతో వాయించి పాటలు పాడి ఆ దావీదు ఉన్న దురాత్మను ఎల్లగొట్టాడు. ప్రతిసారి దురాత్మను ఎల్లగొట్టడానికి ఇక అదే పనినా? దావీదుకు వేరే పని లేదా? అదే పనినా? ప్రతిసారి ఒక్కసారి పాస్టర్ దగ్గరికి వస్తావు, ప్రార్థన చేస్తాడు, నీ మీద ఉన్న దురాత్మ వెళ్ళిపోతాయి. మళ్ళీ దురాత్మకు చోటిస్తే మళ్ళీ దురాత్మ పట్టుకుంటావు. ఇక అదే పనినా? వేరేది లేదా? అది కాదు కదా. కాబట్టి దేవుని ఆత్మతో నువ్వు ఒకసారి దురాత్మలు బంధకాలు తెగింపబడిన తర్వాత, దేవుని ఎలుగులో వచ్చిన తర్వాత, దేవుని ఎలుగును నువ్వు చూసిన తర్వాత, ఎలిగింపబడిన తర్వాత, ఆ మంచి దేవుడని రుచి చూసిన తర్వాత, ఆ దేవునితో ఉండకుండా మళ్ళీ ఏ మాయరోగం వస్తుంది? లోక ఆశలు కలిగిపోవడానికి, దురాత్మలు పైన నింపబడి ఈ శరీర ఆశలు, లోకాశలతో నింపబడడానికి. అదే దావీదు దేవుని ఆత్మతో నింపబడి బలమైన కార్యాలు చేశాడు. ఆ తర్వాత తను కూడా పాపంలో పడిపోయినప్పుడు తను వెంటనే నేను తప్పు చేశానయ్యా, ఇంకోసారి చెయ్యనయ్యా అని నతాను యొక్క ఆ ప్రవక్తతో ఒప్పుకుంటాడు. మనిషి ఎదుట దేవుని దగ్గర ఒప్పుకుంటాడు, పాపను విడిచిపెడతాడు. అయితే దావీదు సౌలు మీద దురాత్మ వస్తుంది, పరిశుద్ధాత్మ రావట్లేదు. ఆ దురాత్మని ఎల్లగొట్టాడు కదా. అబ్బా, సౌలు పట్టిన గతి నాకు కూడా పడుతుంది, దురాత్మ వస్తుందని ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన, దేవా నీ పరిశుద్ధ ఆత్మను నాపై నుంచి తీసేకు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం చూస్తాము, కీర్తనలో రాయబడి ఉంది ఆ మాట. హల్లెలూయా. కాబట్టి ఆ దావీదు ఆ ప్రార్థన చేస్తాడు, దేవను 51వ కీర్తనలో ఉంటుంది, నీ పరిశుద్ధ ఆత్మను నా నుండి దూరం చేయకయ్యా ప్లీజ్ ప్రభు అని. సరే, పశ్చాత్తాపడ్డాడు కదా, దేవుడు ఒకసారి క్షమించినాడు, తన ఆత్మను తీయలేదు. కానీ తను చేసిన ఆ తప్పు పనికి బ్రతుకు కాలమంతటా దావీదు ఏడవాల్సి వచ్చింది. దేవునికి ఇష్టుడే, నా హృదయానికి నచ్చినట్టు పని చేశాడని రాయబడి ఉంది అపొస్తలుల కార్యం 13వ అధ్యాయంలో. దేవుని హృదయానికి నచ్చినట్టు చేశాడు, కానీ దేవునితో లేడు ఒక సమయంలో కదా. యెహూ రాజు కూడా దేవుని హృదయానికి నచ్చినట్టు చేశాడు, కానీ దేవునితో లేడు. చూడు, వీళ్ళిద్దరు చూడు. కాబట్టి అన్నీ తెలిసి కూడా, ఇందాక వాక్యం చదివాం కదా హెబ్రీలో, బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే ఇంకా బలి ఉండదు, దేవుని కొరకు తీర్పు కొరకు ఎదురు చూడాల్సిందే. అందరూ కృప అంటారు. కృప దేని కొరకు? నువ్వు పాపంలో ఉన్నప్పుడు రక్షించింది కృప. రక్షించిన తర్వాత మళ్ళీ కృప ఉంది కదా అని నువ్వు పోతే నీకు శిక్ష, కానీ కృప ఉండదు కదా. కాబట్టి దేవుని వైపు చూడాలి మనము, దేవుడు చెప్పినట్టు చూడాలి. ఫిలిప్పు దేవుని ఆత్మతో నింపబడినప్పుడు పరుగులు తీసినాడు గుర్రాల రథాల కంటే ముందు. ఏలియా కూడా దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు గుర్రాల రథాల కంటే ముందు పరుగులు తీసినాడు. అంత శక్తి, అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఇసకన్న కూడా ఆ బండి మీద ఎన్నో, మోటార్ సైకిల్ మీద ఎన్నో దూర ప్రయాణాలు చేశాడు. మన అప్పుడు పాస్టర్ అంకులు చెప్పేవారంట, ఏమని, నేను కూడా ఒకసారి విన్నా. అబ్రహాం అంకులు చెప్పినప్పుడు, అయ్యా బండ్లకు పాటలు పోయినా మనం కొనుక్కోవచ్చు, కానీ మనిషి యొక్క పాటలు పోతే కొనుక్కోలేము నాయన. కాబట్టి కొంచెం జాగ్రత్త. బాగానే సేవ చేస్తున్నారు మీరు, మీ సేవను బట్టి నేను సంతోషపడుతున్నా, దేవుడు సంతోషపడుతున్నాడు. కానీ రాబోయే దినాల్లో ఎన్నో సంఘాలు కట్టాలి, ఎన్నో ఉద్యమం భూమిని తలక్రిందులు చేయాలి, కాబట్టి గొప్ప కార్యాలు ఉన్నాయని ఆ పాస్టర్ అంకులు తెలుసు కాబట్టి చెప్పేవారు కదా. కాబట్టి ఇంకోటి అన్నకు మంచి చదువుకున్న వాళ్ళని అందరిని ఇచ్చాడు, మంచి పరిచరకులను ఇచ్చాడు, మంచి సంఘాన్ని ఇచ్చాడు కదా.
మా పాపను స్కూల్కి పంపినప్పుడు, మా పాపే కాదు ఎవరైనా పంపినప్పుడు ఏం చేస్తాము? పాప ఆడుతుందా, చదువుతుందా, బాబు చదువుతున్నాడో, ఏం చేస్తాడో అని మనసు అక్కడ పోతుంది. చిన్నగా ఎల్కేజీలో యూకేజీలో పంపినప్పుడు కదా, ఇసకన మనసు కూడా ఎక్కడికి వెళ్ళినా మా పిల్లలు ఏం చేస్తున్నారో, వాళ్ళు దేవునితో గడుపుతున్నారా, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నారా, ఎలా ఉన్నారో ప్రభా వారిని త్రొట్టిల్లకుండా కాపాడని కన్నీటితో ప్రార్థన చేస్తాడు. ఆసక్తి ఒక కాపరికి అంతగా ప్రేమ ఉంటుంది. ఒక్కొక్క మా పిల్లలు ఎదగాలి, మంచి స్థితిలో వెళ్ళాలి, వాడబడాలి, ఉన్నతమైన స్థితిలో నేను చూడాలి అనే మాకంటే ఎక్కువగా వాడబడాలని ఆశ ఉంటుంది. కాపరికి ఉంటుంది ఆశ. ఆ తగినట్టు ఆశ మనసు మన అందరిలో కూడా ఉండాలి. అప్పుడే దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. కాబట్టి శక్తి లేదు. తిమోతి పత్రికలో బాలన్న చదివించి చెప్పాడు కదా, మేడి పండు చూడు మెలమై ఉండును, పొట్ట ఇప్పి చూడు పురుగులుండును. పైన తలతలాగా చంద్రుల్లాగా సూర్యుల్లాగా తలతల మెరుస్తూ ఉంటారు, కానీ లోపల మాత్రం కంపు, కుళ్ళు, కుతంత్రాలతో, స్వార్థముతో, కపటముతో. అందుకనే దేవుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఇర్మియా 2:22లో సబ్బుతో రోజు స్నానం చేసుకుంటున్నావు, షాంపుతో క్షారముతో స్నానం చేస్తున్నావు కదా, అవి రాయించాడు దేవుడు అక్కడ. విస్తారమైన సబ్బుతో స్నానం చేస్తున్నావు, క్షారంతో బాహ్య రూపాన్ని కడుక్కుంటున్నావు, కానీ నీ లోపట ఉన్న ఆ కంపు అంతా నాకు అలాగనే కనబడుతుంది. లోపట ఉన్న నీ కంపును తీసేసుకో, నేను నీలో వచ్చి నివాసం ఉండాలి. నీ హృదయమైన ఆలయము, నువ్వు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. నువ్వు నాకు వేరుగా ఉండి ఏమీ చెయ్యలేవు అన్నాడు దేవుడు. కాబట్టి దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. కాబట్టి బయట బ్యూటీ పార్లర్లో వెళ్ళి అన్ని సోకులు పెట్టుకొని మనసుకు అందంగా కనబడేటట్టు ఎట్లా చేసుకుంటారో, ఈ లోక సంబంధమైన విషయాలు వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో నేను అందంగా కనబడాలి అంటే నా హృదయము పవిత్రంగా అందంగా దేవుని కనబడాలి. మన బాహ్య రూపాన్ని ఇతరుల మనసులను ఎట్లా అందంగా కనబడాలి అనుకుంటామో, ఆత్మీయంగా కూడా దేవునికి అట్లా అందంగా స్వచ్ఛమైన హృదయం, పవిత్రమైన హృదయము, నిష్కళంకమైన హృదయము కనబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం ఆకుల ప్రెస్కలను చూస్తాము అపొస్తలుల కార్యంలో. వాళ్ళు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నారు, దేవుడు చెప్పినట్టు బ్రతుకుతున్నారు. వాళ్ళు ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలే, ఎక్కడ పరుగులు తీయలే, ఉన్న పాటన ఉన్న చోటున ఉన్నారు, దేవుడు చెప్పినట్టు ఉన్నారు, పరిచర్యకు తోడ్పడ్డారు, ఇంకా సేవకునికి ఇక సహాయం చేశారు, ఇంకా అనేక సంఘాలు కట్టడానికి తోడ్పడ్డారు. వాళ్ళు కూడా భార్య భర్తలే కదా, కానీ వాళ్ళు ఇద్దరు ప్రేమానురాగం కలిగి ఉన్నారు, దేవుని లోబడి ఉన్నారు. ఇంకా పౌలుకే సేవ ఎట్లా చేయాలో, అలెగ్జాంద్రులకే సేవ ఎట్లా చేయాలో నేర్పిస్తున్నారు. అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళు రాత్రి పగలు భార్య భర్తలు దేవునితో గడిపినారు, వారి పనులు వాళ్ళు చేసుకున్నారు. వారు డేరలు గుట్టుకు కష్టపడుతూ పని చేస్తూ ఆత్మీయంగా ఎదుగుతూ సంఘాన్ని వస్తూ సంఘాన్ని కడుతూ సేవకులను మర్యాద ఇస్తూ గౌరవిస్తూ ఇంకా అనేక జీవితాలను కుటుంబాలను కట్టుతూ అనేకులను దేవుని సన్నిధిలోకి తీసుకొస్తున్నారు. ఎంత మంచి మాదిరికరమైన చూడముచ్చట జంట కదా. దేవుడు ఎందుకు రాయించాడంటే మనము కూడా భార్య భర్తలు కూడా ప్రేమ అనురాగము కలిగి ఐక్యత కలిగి దేవునికి లోబడి దైవజనులకు లోబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని శక్తిని దేవుని ప్రేమను కనపరిచే రీతిగా ఉండాలి. ఊరిలో ఒక దగ్గర నేను ఆ తండలో ఉన్నప్పుడు పొద్దున ఏం చేశాడు తెలుసా? దయ్యము అన్నాడు తన భార్యను. ఇవి గయ్యాలిది దయ్యమని తిట్టాడు. సాయంత్రం వచ్చేసరికి నువ్వు నా బంగారమే, నువ్వు నా, ఎందుకంటే సాయంత్రం అన్నం పెట్టాలేగా, అన్నం ఉండకపోతే పస్తు పంట కూడా నువ్వు నా బంగారమే అన్నాడు. అరే దయ్యము ఉన్న భార్య బంగారం ఎట్లా దేవత ఎట్లా అయిపోతుంది? కాదు కదా. అంటే అవకాశాన్ని బట్టి కాదు కదా మనము మాట్లాడేది, దేవుడు పడుతున్నాడు. కాబట్టి మన జీవితం దేవునికి మహిమకరంగా ఉండాలి, దేవుడు చెప్పినట్టు బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇంకా కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. అయితే మనము చూస్తాము మోషే గురించి. మనము మోషేతో దేవుడు అంటాడు నిర్గమకాండం 25:20లో ఒక మందసము నిర్మించి దానిపైన కరుణ పీఠం ఉంటుంది కదా, ఆ కరుణ పీఠం పైన 2 కెరూబులను చేసి ఆ కెరూబులు ఒకదాని వైపు ఒక ముఖం వైపు ఒకటి, ఇంకోటి వారి యొక్క దృష్టి ఆ మందసం పైన ఉండాలి. మందసం లోపల ఏముంటుంది? అహరోను యొక్క చిగురించిన కర్ర, మన్నా, దేవుని యొక్క 10 ఆజ్ఞలు ఉంటుంది. అప్పుడు దేవుడు ఏమంటాడంటే
ఆ ఆ మందాసం లోపటల నుండి నేను మీతో ప్రజలతో మాట్లాడుతూ అంటాడు. ఎక్కడి నుండి? మందాసంలో నుండి నేను మీతో మాట్లాడుతూ అంటాడు. అప్పుడు పైన 2 దేవదూతలు ఉన్నాయి చూడు, కెరూబులు. అవి అవి ఏం చేయాలి? ఆ రెక్కలను వారి కప్పుకొని అవి కుడి ఎడమకు చూడకుండా దేవుని ఆ మందాసం దేవుని సన్నిధి మీద దృష్టి ఉంచాలి కదా. అలాగనే మనము దేవుని ఆలయం అయితే, దేవుని వాక్యము నీలో ఉంటే ఉన్నప్పుడు, ఆ శక్తి తేజోమయుడైన దేవుడు నీలో ఉన్నప్పుడు, నీలో ఉండి తన శక్తిని కనపరిచి ఇతరులతో మాట్లాడి ఇతరుల కుటుంబాలను, జీవితాలను, నీ జీవితాన్ని కట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎప్పుడు? మన స్వరక్షణ మనం కాపాడుకోవాలంట. ఆ దేవదూతలు వాటి రెక్కలతో అవి ఎట్లా కప్పుకొని వారి శరీరం కప్పుకుంటున్నాయో, మన స్వరక్షణని మనం కాపాడుకోవాలి. కుడి ఎడమకు చూడకుండా మన గురి ఎటు ఉండాలి? దేవుడు మాట్లాడతాడు, అనేకులను బలపరుస్తాడు, వాడుకుంటాడు, తన శక్తిని కనపరుస్తాడు. కాబట్టి దేవుని వైపు మన మనసు ఉండాలి, దేవుని వైపు చూడాలి. కాబట్టి దేవుడు అదే అంటాడు యెహోషువతో. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడి ఉంది, నువ్వు కుడి ఎడమకు తొలగిపోకుండా, నువ్వు భయపడకుండా, జడియకుండా, దిగులు పడకుండా నా ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ నువ్వు జరిగించాలి, తప్పిపోకుండా జరిగించాలి, అవి అన్వయించాలి అంటాడు. ఏం చెప్తాడు? నువ్వు కుడికి ఎడమకు, మన జీవితంలో పక్కోడు ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు అని వేరే వాళ్ళతో పోల్చుకోకుండా దేవుని వైపు చూడాలి. మన దృష్టి దేవుని వైపు చూడాలి. అందుకనే పౌలు ఏమంటాడు? ఏది నాకు లాభకరమైన పెంటతో సమానంగా వచ్చి ఏం చేసి దేవుడిచ్చే శ్రేష్టమైన జ్ఞానం కొరకు, దేవుడిచ్చే బహుమానం కొరకు నా గురి వైపే, దేవుడిచ్చే ఆ దేవుడే నా గురి, దేవుని వైపే నేను పరుగులు తీస్తున్నా అంటాడు. హెబ్రీ 24వ అధ్యాయంలో కూడా 11వ అధ్యాయం 24వ వచనం నుండి మనం చూస్తాం. మోషే కూడా ఏమంటాడు? స్థిర బుద్ధి కలిగి దేవుడిచ్చే బహుమానం కొరకు దేవుని వైపే చూస్తున్నాడు. మోషే దేవుని వైపు చూసినప్పుడు గొప్ప కార్యాలు చూశారు, వాళ్ళు గొప్ప కార్యాలు చూస్తారు. అలాగనే మనం చూస్తాము, స్టెఫెను గురించి మనం చూస్తాము. హల్లెలూయా. 6వ అధ్యాయంలో స్టెఫెను గురించి మనం రాయబడి ఉంది. ఇందాక చెప్పాను కదా. అయితే స్టెఫెను రాళ్లతో కొడుతున్నారు. రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు తను దేవుని చూస్తున్నాడు. అపోస్తుల కార్యం 7:55లో, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆకాశం వైపు తెరిచి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కూటను చూచి. 56లో, ఆకాశం ముందు తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వం ముందు నిలిచిండుటయు చూచుచున్నాడని చెప్పాను. స్టెఫెను దేవుని ఆత్మతో నింపబడి నిండిన వాడే ఉన్నాడు. తనను చంపాలని రాళ్ళు కొడతా ఉన్నప్పుడు తన గాయాలు అవుతున్న ఆ గాయాల వైపు, రాళ్ల వైపు, పరిస్థితుల వైపు నేను చనిపోతున్నానని తను చూడట్లే. తన దృష్టి ఎవరి మీద ఉంది? దేవుని చూస్తున్నాడు. దేవుడు కుడి పార్శ్వన ఉన్న ఆ ధరణిలో ఉండి వాళ్ళందరూ కొడతా ఉన్నప్పుడు, దెబ్బలు తాకుతా ఉన్న దేవుని చూస్తున్నాడు. చూడు, దేవుని ఆత్మతో నింపబడి ఉన్నప్పుడు, దేవుని పరిపూర్ణతలోకి మనం ఎదిగినప్పుడు, ఆత్మీయంగా ఎదిగినప్పుడు, దేవుడు మనము కలిసి ఉన్నప్పుడు, ఈ ధరణిలో దేవుని ఆత్మతో నింపబడి పరలోకపు ప్రత్యక్షతలు, పరలోకపు యొక్క విలువలు, ఆ యొక్క మెలకువ మనము చూస్తాము. కానీ ఈ దెబ్బలు తాకుతున్నాయి, సుటిపోటి మాటలు, లేనిపోని మాటలు చెప్పే అవి నువ్వు పట్టించుకో. నేను హిమర్శించినప్పుడు, ద్వేషించినప్పుడు, ఎగతాళి చేయనప్పుడు ఏం చేయమన్నాడు దేవుడు? సంతోషపడమన్నాడు. కానీ నన్ను తిట్టినారు అని ఏడుస్తూ, మూలన కూర్చొని ఏడుస్తూ ఉండమన్నాడా? లేదు. చూడ అంటాడు దేవుడు కదా. కాబట్టి మన దేవుడు కాపాడే దేవుడు, కునుకడు నిద్రపోడు. కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు. ఆయన ఆశ్చర్యకారుడై ఉన్నాడు. కాబట్టి యెహూ ఏం చేశాడు? నా హృదయానుసార, నా మనసుకు నచ్చినట్టు చేశాడు కానీ నాతో లేదన్నాడు. దావీదు కూడా ఏం చేశాడు? నా మనసుకు నచ్చినట్టు చేశాడని అన్నాడు కానీ దేవునికి దూరం అయ్యాడు. పరిశుద్ధ ఆత్మ నన్ను దూరం చేయకన్నాడు కదా. కాబట్టి దేవునితో ఉంటే, దేవుని ఆత్మతో నింపబడి మనం నడిపించబడుతూ ఉంటే, ఆ నడిపిస్తూ ఉంటే గొప్ప జయాలు చూస్తాం, అద్భుతాలు చూస్తాం, ఆశ్చర్యమైన కార్యాలు చూస్తాం. అదే దేవుని ఆత్మతో మనము లేకుంటే, బైబిల్లో రాయబడి ఉంది, మొదటగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, రక్షించబడినప్పుడు మనకు పట్టి పిడుస్తున్న ఆ దురాత్మ మనల నుంచి వెళ్ళిపోతాయి కదా.
వెళ్ళిపోయిన తర్వాత దేవుని ఆత్మ నీలోకి వస్తుంది, దేవుడు నీతో ఉంటాడు. అదే నువ్వు పాపం చోటు ఇచ్చినప్పుడు ఆ వెళ్ళిపోయిన దురాత్మ పోయి ఎట్లా పేలాలు వేసినప్పుడు టక్క టక్క ఎట్లా ఎరుగుతావు, అట్లా నువ్వు గలిబిలి నువ్వు ఎగురుతూ ఉంటావు కదా. గలిబిలి స్థిరంగా ఉండవు, ఒక్కడు పోయి 7 వస్తాయి. కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది, దేవునికి దగ్గరైన మనం ఒక్కసారి దూరం అయితే నిన్ను విడిచిపోయినాయి అన్నీ అవి ఇంకా 7 కలుపుకొని అన్నీ వచ్చేస్తాయి. అప్పుడు నీ మొదట స్థితి ముందున్న దానికంటే భయంకరంగా ఉంటుంది. ఒక్కసారి ఊహించుకుంటే ఎంత ఉంటుంది కదా. కాబట్టి ఆ దురాత్మలు తిరిగి రాకుండా తిరిగి దేవుని ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ దేవునికి విరుద్ధమైన పనులకు ఆ ఆలోచనలకు చోటు ఇచ్చినప్పుడు ఎవరు ఎంటర్ అవుతాడు? దురాత్మ ఎంటర్ అవుతాడు. యేసు ప్రభు పక్కనే ఉన్నాడు, వానిలోనే పేతుల్లోనే దురాత్మ వచ్చేసింది. అప్పుడు గద్దించినాడు దేవుడు, సాతాన పో అన్నాడు, కానీ పేతురు పో అనలే. పేతురులో ఉన్న దురాత్మను ఎల్లగొట్టాడు. అప్పుడు ఇంకా మంచి సేవకుడుగా మార్చబడ్డాడు కదా. కాబట్టి దురాత్మల నుంచి విడుదల అయి దేవుని ఆత్మతో నింపబడి మనము ఆ దేవుని శక్తిని కనపరిచే రీతిగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మన జీవితంలో దీవించబడాలన్నా, కుటుంబం కట్టబడాలన్నా, ప్రతి పరిస్థితుల నుండి చిక్కుల నుండి మన బంధకాల నుంచి బయటపడాలన్నా ఏం చేయాలి? దేవుని మనసు ఇవ్వాలి, దేవుని మీద మన మనసు ఆనుకోవాలి. అప్పుడు దేవుని మనసు మన మీద పెట్టి పూర్ణ శాంతిగా మార్చిస్తాడు. దేవుడే నీలోకి వచ్చి నివాసం ఉంటాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎన్నడూ చూడని గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. నా జీవితంలో కూడా చిన్నప్పటి నుండి అనేకమైన కూలీలకు వెళ్ళి అనేకమైన పనులు చేశా. మా డాడీ దగ్గర చదువుకున్నప్పుడు ఎవరి దగ్గర డబ్బులు అడగలేదు. పత్తి పనికి వెళ్ళి, అలాగే మిరప తెంపడానికి వెళ్ళి, సెలవు దినాలలో కూడా గుంటూరులో కూడా రిక్షా నడిపిన నేను. పాత గుంటూరు కొత్త గుంటూరు నాకు తెలుసు. కోత కోయడానికి వెళ్ళా. ఇక్కడ మిరల్గూడ పక్కన 7 కొండల తండలో కూడా మేము వచ్చే వాళ్ళము. నాటాను. అవన్నీ చిన్నప్పుడు సెలవు దినాలలో పనికి వచ్చేవాడిని. అలాగా మళ్ళీ అక్కడ వెళ్ళినప్పుడు సేవ చేసేవాడిని, పరిచర్య చేసేవాడిని. ఎందుకు? మన పని మనం చేసుకోవాలి, సేవ చేయాలి, దేవుని సాక్షిగా ఉండాలి. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? మన ఆశను చూసి పడిపోకుండా, చెడిపోకుండా నిలబెడతాడు. నాతో పాటు చదివిన వాళ్ళు ప్రేమ అని జీవితాలు పాడు చేసుకుని రోడ్ల పాలైపోయినాయి వారి జీవితాలు. కొందరు చదువులు మధ్యలోనే ఆపిస్తున్నారు కదా. కాబట్టి దేవుని చేతిలో మన జీవితం పెడితే మంచిగా ఉంచుతాడు. చదువులేని నన్ను చదువు ఇచ్చాడు, అర్హత లేని నన్ను అర్హతనిచ్చాడు నిలబడ్డారు కదా. తను చూసినప్పుడు తన సేవ పరిచయ విషయంలో ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ప్రోత్సాహపరిచే మాటలు, పురికొల్పే మాటలు, ధైర్యపరిచే మాటలు, జీవితాలను కట్టే మాటలు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి సేవకుల ద్వారా అనేకమైన విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. ఎవరైతే నేర్చుకుంటారో, ఎవరైతే లోబడతారో, ఎవరైతే దేవునికి సేవకునికి లోబడతారో వారు బహుగా దీవించబడతారు, ఫలించబడతారు. శాఖోపశాఖలుగా వారు సంఘాలు విస్తరించబడతాయి, వాడబడతారు. అదే దేవునికి సేవకులకు లోబడకుండా మన ఇష్టమానుసారంగా మనము జీవించిన ఎడల తెగిపడిన గాలిపటంలాగా ఉంటాం, ఎటు లేని జీవితంలాగా కదా. కాబట్టి అలా కాకుండా ఆ దేవునితో మనం ఉండాలి. ముఖ్యంగా దేవుడు అదే అంటున్నాడు, నువ్వు పనులు చేస్తున్నావు, కష్టపడుతున్నావు, రాత్రి పగులు ప్రయాసపడుతున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ నువ్వు నాతో లేవు కదా. ఏదో ఒక విషయంలో ఆ యెహూలాగా మరి ఏదో ఒక విషయంలో నువ్వు పాపానికి చోటిచ్చి పడిపోతున్నావు. ఈ పడుతూ లేస్తూ పడుతూ సతమతం అవుతూ ఏడుస్తూ బాధపడుతూ ఇంకేదో పోగొట్టుకున్నా, ఇంకేదో రాలేదు, నా భవిష్యత్తు ఏంటి, నా జీవితం ఏంటి, నేను ముందు ఎలా సాగాలని ఈ అన్ని డౌట్లు పక్కన పడేసాయి. దేవునిగా మొక్కి నువ్వు ఎలా ఉంటావో అలా, నువ్వు ఏమి ఇత్తుతో అదే కోస్తావు. నువ్వు మంచిగా ఉంటే నీ జీవితంలో దేవుడు మంచి చేస్తాడు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు కదా. కాబట్టి దేవుడు మంచి దేవుడు. ఆ మంచి దేవుడు ఎంతగా కాపాడాడు, ఎంతగా పోషించాడు, ఎనలేని గొప్ప కార్యాలు మన జీవితంలో చేసి ఉన్నాడు. మనం ఒక్కసారి ఆలోచన చేసినడలా దీన దశలో ఉన్నప్పుడు దేవుడు మనకు క్షమించి, రక్షించి, ఓదార్చి తన చెంత తీసుకొచ్చి ఎనలేని గొప్ప కార్యాలు చేశాడు. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇర్మియా 9:23-24 వచనంలో దేవుడు అంటాడు, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, శూరుడు తన శౌర్యాన్ని బట్టి, ఇంకా ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యతను బట్టి అతిశయించవద్దు. నాకు చదువు ఉంది కదా, నాకు జ్ఞానం ఉంది కదా, నేను మందిని పంది ఏదైనా చేయగలుగుతాను, ఎవరిని ఏదైనా మోసం చేయగలుగుతాను, నేను బొల్త కొట్టగలుగుతాను, నేను చాతుర్ని నువ్వు అనుకుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? బాగా అల్లరి చేసి పిల్లల్ని టీచర్ ఏం చేసేవాడు తెలుసా? స్కూల్లో పీక పెట్టి పైన లేపేవాడు.
దేవుడు కూడా ఏం చేస్తాడంట తెలుసా? వారి కుయుక్తులను పట్టేసి పైన లేపి కింద పడేస్తాడు. అప్పుడు ఉండదు జీవితం కదా. కాబట్టి నేను దేవుని కొరకు ఇది చేశాను, నేను దేవుని కొరకు అది చేశాను, నేను దారబోస్తున్నాను, నాలాగా ఎవరు చేయట్లేదు ప్రభువా, ఏంటి నా పరిస్థితి, నన్ను చూడవా, ఈ పాస్టర్ గుర్తు పెట్టుకోడు, ఆ దేవుడికి పరిస్థితి అని నువ్వు సతమత అవ్వాల్సిన అవసరమే లేదు కదా. నేను ఇది ఇచ్చాను, అది ఇచ్చాను, ఇంకా ఏదో చేశాను. నువ్వు దేని కొరకు చేశావు? దేవుని కొరకు చేస్తున్నాము. నేనైనా మీరైనా ఎవరైనా అంతే. మనం ఎవ్వరు మన జ్ఞానాన్ని బట్టో చదువును బట్టో విరవీగాల్సిన అవసరమే లేదు. అయితే అక్కడ దేవుడు ఒక మాట రాయించాడు, భూమి మీద కృప చూపుచు వర్షాన్ని కురిపించి నేనే మీకు బ్రతికిస్తున్నా కాబట్టి నేనే నీతి న్యాయములు జరిగించి వాడని పరిశీలన చేసి నాతో నువ్వు ఉండి నన్ను మొక్కు, అప్పుడు నువ్వు నాతో ఉంటావు చూడు, నువ్వు నీ విషయంలో ఆనందపడతా, సంతోషపడతా. కానీ నేను అది ఇచ్చాను, ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, ఇవన్నీ తూచ్యమనేది పక్కన పెట్టు. లాభము కొరకు మనము చేయవద్దు, దేవుడు కావాలని మనము చేయాలంట. ఏం కొరకు? లాభం కొరకు. పౌలు అదే అంటాడు, నేను మనుషుల కొరకు చేయట్లేదు, మనుషులను సంతోషపెట్టడానికి చేయట్లేదు, కానీ నేను ఏం చేస్తున్నాను? దేవుని సంతోషపెట్టడానికి చేస్తున్నా అంటాడు పౌలు. ఇంకోటి అంటాడు, నా ఆస్తి ఇచ్చిన దేవునికి, నా ఆస్తులు ఇచ్చిన, నా బంగారం ఇచ్చిన, నేను అన్నీ ఇచ్చేసిన, నా శరీరాన్ని కూడా అమ్మి ఇచ్చేసిన, దేవునికి కానుకగా ఇచ్చేసిన, అన్నీ ఇచ్చేసిన, దేవుడే లేకపోతే, దేవుని ప్రేమే లేకపోతే నేను ఏమిస్తా? నేను ఇది ఇచ్చిన దేవుని కొరకు, అది చేసిన, ఇది చేసిన అని గర్వపడడం, అహంకారం రావడం, ఇవన్నీ నాకు అన్నీ అనవసరం. కాబట్టి పౌలు అంత పరిచర్య చేసి అనేకమైన సంఘాలు కట్టిన పౌలు ఏం చెప్తున్నాడు? అనేకమైన సంఘాలు కట్టి అనేకులను సేవకులను తీర్చిదిద్దిన పౌలు చెప్తున్న మాట, ఈ అన్ని చేసేది ఒక్క వంతు ఉంటే దీని కొరకు విర్రవిగడం కాదు, గర్వం అహంకారం తెచ్చుకోవడం కాదు, దేవుని ప్రేమ అంతం వరకు నాలో ఉండాలి. కాబట్టి ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు కాకుండా నా దేవుడిచ్చే బహుమానం పెట్టి దేవుని మీద ఆనుకొని దేవునిగా చూపించాడు, దేవుని ఆధారము చేసుకొని ముందుకు బ్రతికాడు. కాబట్టి మన రథాలను బట్టో, బ్యాంక్ బ్యాలెన్స్ను బట్టో, లేకపోతే మన గుర్రాలను బట్టో, లేకపోతే మన యొక్క హోదాను బట్టో, లేకపోతే మన యొక్క జాబులను బట్టో, లేకపోతే మన యొక్క ఇంకా ఏదైనా సరే భూములను బట్టో, నీకున్న పలుకుబడిని బట్టో, నీకున్న బలాన్ని బట్టో, నీకున్న జ్ఞానాన్ని బట్టో అతిశయపడవద్దు. నెబుకద్నెజర్ రాజు వచ్చాడంట, అబ్బా ఈ పట్టణం అంతా నా వల్లనే, నా ద్వారానే కలిగింది అనుకున్నాడంట. అంతలోనే దేవుడు తీర్చాడు. ఏంది? గడ్డి మేపాడు కదా. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నేనైనా మనమైనా మనుషులము దేవుని దయ కోరి ఆయన పాదల చెంత నేర్చుకుని దేవుడు చెప్పినట్టు బ్రతకాలి. కాబట్టి గర్వించడానికి దేవుడే కృపాసత్య సంపూర్ణమైన దేవుడే తనను తాను తగ్గించుకొని పరిశుద్ధురాలైన కన్యక గర్భంలో శక్తి చేత జన్మించాడు. మానవ రూపంలో మన దగ్గరికి వచ్చాడు. ఆయన శిలువ రక్తమంతా కార్చి మరణించి తిరిగి లేచాడు. ఆయన రక్తము ద్వారా దూరమైన మనము దగ్గరైనాము దేవునికి. దేవుడు మనము కలిసి ఉండడం అన్నమాట. రోమ 6వ అధ్యాయంలో అదే రాయబడి ఉంది. బాప్తిస్మం అనగా ఏంటి? శరీరాశలు, లోకాశలు అన్నీ నశించిపోయేవి. కాబట్టి శరీరాశ కలిగి ఉంటే నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు, ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే శరీరాశ కలిగి ఉండవు. మనలో 2 నియమాలు ఉంటాయి. నువ్వు ఆత్మీయంగా ఎదిగినప్పుడు శరీరక్రియలు చచ్చిపోతాయి, ఆత్మీయత ఎదిగినప్పుడు ఈ లోకాశలు రావు. అదే నువ్వు శరీర క్రియలు కలిగి ఉన్నప్పుడు ఆత్మీయంగా ఎదగవు. కాబట్టి దేవుని ప్రేమ నీకు అర్థం కాదు, దేవుని మంచితనం, దేవుని గుణము, దేవుని మనసు అర్థం కాదు. ఎవరు? శరీర ఆశలు కలిగిన వాళ్ళు. ఈ శరీర ఆశలను అణుచుకొని దేవుని కొరకు నువ్వు ఆత్మీయంగా ఎదిగినప్పుడు అవి అణిచివేయబడుతుంది. ఆ శరీర ఆశలను మా కుటుంబంలో నువ్వు వచ్చి ఉండు, మా కుటుంబంలో నువ్వు వచ్చి ఉండు. ఇది మొదలుకొని ఎన్నడూ చూడని గొప్ప కార్యములు, సూర్యకార్యములు, అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు నా జీవితంలో నేను చూడాలి. నువ్వు ఎవరైనా క్షమించలేకపోతున్నావా? క్షమాపణ అడుగు. ప్రభువా, నేను అందరినీ క్షమిస్తా. ఇదిగో నాకు తెలిసి తెలియక నేను గర్వపడ్డాను, నేను అసూయపడ్డాను, నేను ఇంకేదో అనుకున్నాను, కానీ ఇవన్నీ కాదు ప్రభువా. ఇదిగో ఇంకేదో అనుకున్నాను, కానీ ఇవన్నీ కాదు ప్రభువా. ఇదిగో నా ప్రాణమాత్మ శరీరం, నా మనసు నీకు ఇస్తున్నా. నా ఆత్మ ప్రాణమాత్మ శరీరం నేను అప్పచెప్పుకుంటున్నా. నీ మనసు నా మీద నిలుపు ప్రభువా, నీ ఆత్మతో నింపు ప్రభువా. నీ శక్తి కార్యాలు నా ఎడలా జరిగించు. నన్ను వేధిస్తున్న ఈ బలహీనతల నుంచి, ఈ కట్ల నుంచి, ఈ బంధకాల నుంచి పూర్తి విడుదల, విముక్తిని దయచే. జయ జీవితం నాకు అనుగ్రహించి నాతో నుండి నన్ను నడిపించు.
తోడై ఉండి నన్ను నడిపించు, నన్ను బలపరచు ప్రభువా అని ప్రార్థన చేయి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, మహాగణుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, నమ్మదగినవాడా, సహాయకుడా, సకల మహిమలు ఘనతలు నీకే చెల్లిస్తున్నాను ప్రభువా. బహు ఉన్నతమైన దేవుడవు, రాజులకే రాజువు, ప్రభులకే ప్రభువా. ఇక్కడ ఉన్న బిడ్డలను ప్రభా, లైవ్లో చూస్తున్న వారిని, చూడబోతున్న వారిని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీ పరిశుద్ధ ఆత్మశక్తితో నింపి కడ వరకు సాక్షులుగా, సైనికులుగా, నీ రాయబారులుగా, స్వస్థత బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ ప్రభా, నీ రాజ్య వారసులుగా ప్రత్యేకంగా నీ కొరకు నువ్వు నిలబెట్టుకోమని అడుగునుచున్నాను తండ్రి. ప్రభువా, కన్నీరు తూర్చే దేవుడే ఉన్నారు ప్రభువా. ఎవరు ఏ ప్రయాసపడుతున్నారో, ఎంతగా కష్టపడుతున్నారో, ఎంతగా ప్రభువా రాత్రి పగులు నీ కొరకు ప్రయాసపడుతున్న వారిని, కష్టపడుతున్న వారిని, ప్రార్థన చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. వారి ప్రయాసకు ప్రతిఫలం దయచే తండ్రి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచే నాయన. అప్పుల సమస్యలు ఉన్న వారిని అప్పునే కాడి నుంచి విడిపించు ప్రభువా. ఎవరైతే అనారోగ్యం చేసుకో, కుమారుని జ్ఞాపకం చేసుకో, అన్న యొక్క బంధుమిత్రులను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీ మిండైన దీవెనలతో దీవించి ఆయుష్ ఆరోగ్యాలతో ప్రభా పిలిచిన పిలుపులో బహు ఘనంగా వాడుకోమని, మహిమను పొందమని అడుకొనిచున్నాను తండ్రి. ప్రభువా, జయ జీవితం దయచేయమని సకల మహిమలు నీకే చెల్లించుకుంటూ ముందు నీ దయ కొరకు వేడుకుంటూ యేసు నామంలో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ స్నేహము, సాహసము సకల పరిశుద్ధులకు మన అందరికీ దేవుడు తోడై ఉండి నడిపించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునామలో అందరికీ వందనాలు. మరొకసారి ఇస్సాకన్నగా ఇచ్చిన అవకాశాన్ని బట్టి తనకు, తన కుటుంబానికి, మూర్తి అంకుల్కి, సత్యం అంకుల్, మదన్న వాళ్ళకు కూడా వందనాలు చెల్లిస్తూ దేవుని మహిమపరుస్తూ దేవునికి మహిమ కలుగును గాక.